హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన వార్తన్ని దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఎన్నికల ప్రక్రియను తక్కువ జనాభా ఉన్న దేశాలతో పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. బ్యాలెట్ ఓటింగ్ విధానం వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ రిగ్గింగ్ వంటి అక్రమాలు గతంలో జరిగాయని అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను పోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అయితే విచారించింది. ఈ సందర్భంగా విదేశాలతో పోల్చుకొని మన ఓటింగ్ విధానాన్ని నిర్వీర్యం చేయవద్దు అనైతే సుప్రీంకోర్టు సంచలనంగా తీర్పిచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్ తరఫున అయితే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ యూరోపియన్ దేశాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎం నుంచి పేపర్ బ్యాలెట్ విధానంలోకి మారాయని, ఈవీఎంలు అక్రమాలకు దారితీస్తాయని మేము చెప్పడం లేదు. ఈవీఎంలు వీవీప్యాట్లతో వచ్చే మార్పులను అవకాశం ఉందని చెబుతున్నామనైతే ఈ ప్రశాంత్ భూషణ్ గారు అయితే ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అందువల్ల మళ్ళీ పేపర్ బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించాల్సి ఉంటుంది, లేదా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ల స్లిప్లను బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేసేలా ఏర్పాటు చేయండి. దీనికి ట్రిబ్యునల్ ఇలా సమాధానం ఇచ్చిందండి. ఇక జర్మనీ జనాభా ఎంత అని ప్రశ్నించగా 6 కోట్ల మంది అని అయితే న్యాయవాది బదులిచ్చారు. మన దేశ జనాభా వచ్చేసి 91 కోట్ల మంది ఓటర్లే ఉన్నారు, ఓటు హక్కు కలిగి ఉన్నవారు. వీరన్నీ కూడా వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలనుకుంటున్నారా అని అయితే అడగడం జరిగింది. గతంలో బ్యాలెట్లు వాడినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు, మీరే మర్చిపోయినా మేమేం మర్చిపోలేదు అని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. జర్మనీతో పోలిస్తే నా సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువ జనాభా ఉంది, ఇది తప్పు అనైతే జస్టిస్ దత్తా అన్నారు. విచారణ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ, ఈవీఎంల భద్రత, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన వారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం పెదవి విరిచింది. ఇది తీవ్రమైన అంశంగా శిక్ష పడుతుందనే భయం ఉండాలి అని అయితే వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ అయితే ఈ నెల 18వ తేదీకి అనగా రేపటికైతే వాయిదా వేసింది. చూసుకున్నట్లయితే మనము ఈవీఎం వద్దు, పేపర్ బ్యాలెట్గా వెళ్ళిపోదాం అన్నప్పుడు విదేశాల్లో జనాభా తక్కువ ఉండొచ్చు, మన దేశంలో అయితే కేవలం ఓటర్ల సంఖ్య 97 లక్షల కోట్లకు పైగా అయితే ఉన్నారు. ఇవన్నీ లెక్కించాలంటే కాని పని. ఇదివరకు చూసాము ఎలా జరుగుతుంది ఏమిటి అన్న వివరాలు అయితే చూసాం కాబట్టి ఏదైతే కఠిన శిక్షలు లేవో ట్యాంపరింగ్ చేసిన వారికి దానిపై ధర్మాసనం పెదవిరిచి అంటే కోప్పడిందండి. కఠిన శిక్ష అయితే అమల్లోకి తీసుకురాంది. ఏదైతేనేమి రేపటికైతే తీర్పు వెలువడనుంది. ఏమొస్తుందని అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.